నమస్తే. కిన్నెర కళాకారుడు డక్కల పోచప్ప మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది డక్కలకు? ఇప్పుడు న్యాయం జరిగినట్టేనా? న్యాయం జరిగినట్టే కానీ ఇంకా రాలేదు కదయ్యా. వస్తుంది. వస్తే ఇక కూర్చోబడ్డం వస్తుండదని కూడా కూర్చోబడుతుండం కానీ వచ్చిన దాకా చెప్పలేం సారు. ఈ పొద్దు రేపు ఎట్లా ఉండదు, అమ్మకు తల్లే పెడుతుంది, తల్లికి పిల్లనే పెడతలేదు. ఆ కాలం అట్లా వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లున్నాడంటే దేవుడు లేక ఉండడు. ప్రజల్లో ఒక శివయ్య ఎట్లుండడు అట్లుండడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అన్నీ అమలు చేసిండు కానీ ఇక తను మాట నిలబెట్టుకుంటున్నాడు. అన్నీ నిలబెట్టిండు. ఓకే, తనకు 10,000 వందనాలు. మా డక్కలి కళాకారులకే న్యాయం జరగలేదు. అందరి కులాలకు జరుగుతున్నాయి కానీ మా డక్కలోళ్ళకే న్యాయం జరుగుతలేదు. మా డక్కలోళ్ళు అంటే ఎంఆర్ కానీ ఎంపీటీలు కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇక కలెక్టర్లు కానీ మమ్మల్ని కిన్నెర వరకే వాడుకుంటారు కానీ అది ఇది అడగొద్దు, ఆడ పోయి ముఖ్యమంత్రిని అడుగుండే అని అంటారు. మేము ఎవరిని అడుగుదాం? అప్పుడు వాళ్ళ కాడికి పోయి దరఖాస్తులు తీసుకుంటే ఆ దరఖాస్తులు పెట్టుకుంటారు, ఎక్కడ చింపేస్తారో ఏమో. మాకైతే న్యాయం జరగలే. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా మమ్మల్ని మన్నించుకోలే, మమ్మల్ని పట్టించుకోలే. మా రెక్కల కష్టమే. ఆ మాదిగోలు ఇక్కడ భూ వేయాలి, తినాలి. ఈ పాట పాడుకొని పాటతోనే మా బతుకు తెరువు. రేవంత్ రెడ్డి కాడికి పోయి మేము ఏదో మా బతుకులు అయ్యా, మా బతుకులు, మా పిల్ల తల్లి చదువులు లేవు, రోడ్డు మీద బతుకులు, కాగితాలు సిట్టి కాగితాలు వేసుకొని సీసలు ఏరుకొని బతుకుతుండరు. పిల్లలుగా బొందలగడ్డల్లా, కంపల, పాములు, తేళ్ళల్లా గుడిసెలు వేసుకుంటున్నాం కానీ సొంత జాగాలు లేవు, ఇండ్లు లేవు. ఈ 33 జిల్లాలల్లో డక్కలోళ్ళకి, ఏ జిల్లాకు డక్కలోళ్ళకి అనేది ఇండ్లే లేవు. ఇన్నేళ్ళు అవుతుంది, నేను 80 ఏళ్ళు అవుతుంది, 87 ఏళ్ళు ఉండ. ఇంతవరకు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మా సోనియా గాంధీ అప్పుడు మా అమ్మ ఇంద్రమ్మ ఇచ్చింది. అప్పుడు ఇండ్లు మా తండ్రులకి ఇచ్చింది. తను హామీ ఇచ్చిందంటే జరగలేదు. ఇందిరాగాంధీ మీద పాట కట్టిన అప్పుడు చచ్చిపోయినప్పుడు కూడా పాట కట్టిన ఆ అమ్మ మీద, నేను సోనియా గాంధీ మీద, మన 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 ఆయన పెద్ద సారు పిలిచిండు ఢిల్లీకి. పిలిస్తే అప్పుడు బాగా ఉంటి అప్పుడు చచ్చిండు. ఆ అమ్మ చచ్చింది కదా ఇందిరాగాంధీ చచ్చినప్పుడు పిలిచిండ్రు. ఏడ పులిమామిడికి వెళ్ళి పోయిన సారు మా ఊరికి వెళ్ళి వాళ్ళు కార్లో తీసుకుపోయినరు, ఢిల్లీకి తీసుకుపోయినరు. పోయినా ఒక పాట పాడితే మస్తు పైసలు ఇచ్చిండ్రు. మళ్ళా అక్కడ సందం కింద పోయినాక మళ్ళీ నన్ను 3 రోజులకి ఇక్కడ తోలుకొచ్చి మళ్ళీ నారాయణపేటలో ఇడిచిండ్రు. అప్పుడు నారాయణపేట జిల్లా లేకుండే, ఇప్పుడైంది సారు. అప్పుడు నారాయణపేట జిల్లా లేదు, ఒక తాలూకా నారాయణపేట. ఆ గ్రామంకు ఆ రేవంత్ రెడ్డికి మా బాధలు చెప్పుకోవాలి. ఏం చెప్తావు? పాటతో చెప్పు మరి, మీ బాధ ఏందో రేవంత్ రెడ్డికి. అయ్యో రేవంతన్నో నాయన్న రేవంతన్న, పొలమూరు జిల్లాలో నా పులి లెక్క పుట్టినాడే నాయన్న రేవంతన్న. అయ్యయ్యో రేవంతన్నో నాయన్న రేవంతన్న, బీదొల్ల గురించన్న అండగా నిలిచినాడు. ఇల్లేమో ఇస్తానని హామీలు ఇచ్చినాడు, అమలేమో చేసినాడే నాయన్న రేవంతన్న. తెలంగాణ జిల్లాలో నా కాంగ్రెస్ పార్టీలో నా తొడగట్టి నిలిచినాడే నాయన్న రేవంతన్న. ఢిల్లీలో తాన మాట నాయన్న రేవంతన్న, పట్నంలో తానే మాటో నాయన్న రేవంతన్న. దడీలు వచ్చినైనా దడవాన లేదు తండ్రి, ముందడుగు వేసినాడు నాయన్న రేవంతన్న. పులి లెక్క పుట్టినాడే నాయన్న రేవంతన్న. సంఘాలు చేసినాడే నాయన్న రేవంతన్న, అదురొద్దు బెదురొద్దని
చెప్పిండు రేవంతన్న బీదొల్ల పేరటన్నో అండగా నిలిచినాడు నాయన్న రేవంతన్న గొప్ప గొప్ప చదువులేమో చదివిండు రేవంతన్న కొడంగల్లో జిల్లాలోన కమిటీ ఏమో వేసినాడే నాయన్న రేవంతన్న కొడంగల్లు తాలూకాల ఎమ్మెల్యే అయ్యి నిలిచి ఎమ్మెల్యే సీటి గెలిచే నాయన్న రేవంతన్న ఓ సీఎం సీటినైనా కొడంగల్లు దిష్టికేలా కొడంగల్లు నుంచి నైనో సీఎం గెలిచినాడు సీఎం అయ్యినాడే నాయన్న రేవంతన్న అయ్యయ్యో రేవంతన్ను నాయన్న రేవంతన్న ఓ ముందడుగు వేస్తాడా నాయన్న రేవంతన్న ఓ పింఛన్లు ఇచ్చినాడు నాయన్న రేవంతన్న బస్సేమో పిరి ఇచ్చే నాయన్న రేవంతన్న ఆడోళ్ళ లేవాలన్నో అండగా నిలిచినాడు పిలుబిడ్డ రేవంతన్న పులిబిడ్డ పుట్టినాడే నాయన్న రేవంతన్న పలమూరు జిల్లా లేక సింహాము తీరు తండ్రి ఈ రేవంత్ రెడ్డి గెలిచినప్పటి సంధి నేను ప్రతి ఒక్క మీటింగుకు పోతున్నా కానీ ఆ సార్ని గెలవనిస్తలేరు నాకు పోలీసు వాళ్ళు దొబ్బుతుండరు నా బాధ చెప్పుకుందాం ఆ సార్ దానికంటే దొబ్బుతుండరు రానిస్తలేరు ఇప్పుడన్నా ఒక అపార్ట్మెంట్ ఇస్తాడేమో 87 ఏండ్లుండా నేను తండ్రి మీ పాదాలకు శరణాగతి చేస్తా మా అప్ప నీకు మొక్కుతా నీ పిల్లలకు నీకు నీ పాదాలకు మా వందనాలు చేస్తాం కానీ ఒక్కసారి అపార్ట్మెంట్ ఈ తండ్రి డక్కలి పోషప్పకు ఈ కిన్నెర కళాకారి ఇగో నేను ఓ ముసలోని కాల్మత దాని మీద ముసలోని మీద ఒక ప్రేమ అభిమానం చూసి ఒక్కసారి నా బాధ చెప్పుకునాలి నీ పాదాలు మొక్కాలని ఉండదు నీ తాన ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు పాట పాడాలని ఉండదు కాల్మత ఒకసారి ఇంటికి వచ్చినా కూడా వాళ్ళ పోలీసు వాళ్ళు ఉండి ఓ పో దొరకడు అంటే మళ్ళీ వచ్చిన కాల్మత నీ ఇంటికి వచ్చినా నీ ఆఫీస్కి వచ్చినా మస్తు తిరుగుతూనే ఉండే కానీ నీ దర్శనం దొరుకుతలేదు ఇప్పుడన్నా మా బీద కళాకారుల మీద దయ ఉంచి డక్కలి ముసాలి వృద్ధి మీద ఒక ప్రేమ ఉంచి అపార్ట్మెంట్ ఇచ్చి ఒకసారి పిలిపించుకో సారు నీకు 10,000కి నమస్కారం చేస్తాను నీ పిల్లలకు నీకు మా అప్ప మా వందనాలు చేస్తాం మా అప్ప శుభోజయం కలిగి పుట్టింది ఉచ్చమై పట్టింది బంగారమై మా సారు పిలిపిస్తాడు ఇక డక్కలని మొత్తము మా అప్ప నమస్తే.